ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. పండు మిరపకాయ చెర్రీ టమాటో తోటి రసం చేసుకుందాం. కానీ ఈ రసం కొంచెం వేరుగా. ఈ చెర్రీ టమాటాలు అంటే మరి చూడ్డానికి చిన్నగా ఉంటాయి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చెర్రీ టమాటాలు చూసినప్పుడల్లా ఏదో చిట్టి స్ట్రాబెర్రీలా గుర్తుకొస్తుంది. ఇప్పుడు యావత్ ప్రపంచంలో కొన్ని వందల రకాల టమాటాలు పండిస్తుంటారు. కొన్ని టమాటాలు స్టేక్ కోసం స్టేక్ టమాటో అనేసి పెద్ద పెద్ద టమాటాలు, కొన్ని టమాటాలు పులుపు కోసం పండిస్తారు. టమాటాలన్నీ ఒక్కటి కాదు, ఒక్కొక్క టమాటా జాతికి ఒక్కొక్క రుచి ఉంటుంది. ఏ ఏ టమాటాని ఎందులో వాడుకోవాలో మనకు తెలియాలి. ఈరోజు మాత్రం ఈ కరేపాకుని నేను చాప్ చేసి దంచి వేస్తాను. దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఎవరు తీసి పక్కన పడేయలేరు. ఇప్పుడు కరేపాకుని చిన్నగా చాప్ చేశాను. ఇంకా చాప్ చేస్తేనే తీయడం కష్టం, కానీ దంచితే ఇంకా తీయడం కష్టం. అలాగే పండు మిరపకాయలు, వీటిని కూడా చాప్ చేసేసి వీటిని దంచి వేసుకుంటాను. వంటల్లో వాడేటప్పుడు పచ్చిమిరపకాయలు మనం దేనికి వాడుతూ ఉంటాం? పచ్చిమిరపకాయలు మనం పప్పు కూరల్లో వాటిల్లో ఎప్పుడు అంటే ఆ పచ్చి మిరపకాయలో ఉన్న సువాసన మనకు అర్థమవుతే దాన్ని ఎక్కడెక్కడ వాళ్ళో మీకు అర్థమవుతుంది. ఒక మంచి రసంలో పచ్చిమిరపకాయ వేసుకోవాలి, అలాగే ఎండు మిరపకాయ తాలింపులో వేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మన వెల్లుల్లి నాకు రసంలో చాలా ఇష్టం. మరి అంటే ఈరోజు మన ఆ చెర్రీ టమాటో రసం కదా, ఈ మాత్రం. అలాగే జీలకర్ర, మెంతులు తినగానే ముఖం ఇలా పెట్టేస్తుంటారు. ఏమైందంటే మెంతు వచ్చింది. మెంతు ఒకవేళ వచ్చిందంటే దానికి చిట్కా ఒకటేనండి. మీరు పులిహోర తింటుంటే మెంతు వచ్చి చేతి తాకితే మరింత అన్నం తినేసేయండి, ఆ చేదు చక్కగా కలిసిపోతుంది. షడ్రుచులు కలిస్తేనే కదా రుచి. సో మెంతులు అలాగే నేను జీలకర్ర కూడా ఈ రెండు రోట్లో వేసి ఫస్ట్ దీన్ని ఈ విధంగా. ఇప్పుడు నా మెంతులు నా జీలకర్ర పొడైపోయింది. ఇందులో నేను కరేపాకు మన పండు మిరపకాయలని కూడా ఇందులో వేసి లైట్గా దంచేస్తా వెల్లుల్లితో పాటు. ఇప్పుడు పర్ఫెక్ట్. ఇవన్నీ వేసి స్లోగా వీటిని దంచుకుందాం. రసం వేడి నీళ్ళతో స్టార్ట్ చేయడం అనేది మేము ఎక్కువగా హోటళ్ళల్లో చేస్తుంటాం. అంటే వేడి నీళ్ళు తీసుకొని ఇందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటాం. ఇలా చేయడం వల్ల కూడా మనకి తాలింపు వేసినప్పుడు ఆ మంచి సువాసన మనకి వస్తుంది. మనం వేడి నీళ్ళు తీసుకుందాం. ఇందులో టమాటా ప్యూరీ వేసేస్తున్నాను. అలాగే ఈ చెర్రీ టమాటా ఉంది, ఇది తర్వాత వేసుకుందాం. ఇందులో మనం మిగతావన్నీ తాలింపులో వేసుకోవచ్చు, ఇందులో కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇంగువ, కొంచెం కారపొడి, ధనియాల పొడి, మనం జీలకర్ర కూడా ఇందులో దంచేసుకున్నాం. అలాగే మన పసుపు. సాధారణంగా మనం పసుపు కూడా నూనెలో వేస్తే రంగు వస్తుంది, కానీ నాకు రంగు కాదు, ఆ ఫ్లేవర్ వస్తే చాలు. ఇప్పుడు చూడండి, ఈ నీళ్ళు ఉడుకుతూ ఉంటాయి. అలాగే ఇందులో అల్లం వేసుకోవచ్చు అన్నీ, కానీ నేను ఆ చెర్రీ టమాటో సూప్కి ఈరోజు ఈ చింతపండు పులుసుని కూడా ఇందులో వేసేస్తాను. వేసి దీంట్లో కావలసిన ఉప్పు, అంటే ఇవన్నీ ముందు అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో తాలింపు వేసుకోవడం. దీంట్లో కావలసిన ఉప్పు కూడా వేసేసి దీన్ని స్లోగా కుక్ చేసుకున్నాం. ఇందులో ఏ సువాసన, కావలసిన ఆ మధురమైన సువాసన ఇందులో రాలే. అదంతా మనం ఈ రోట్లో వేసి దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర. యాక్చువల్గా మనం ఇది దంచుతుంటేనే భలే అద్భుతమైన సువాసన వస్తుంది. ఇప్పుడు ఈ రసం నేను ఏదైతే చేస్తున్నానో ఇది పల్సటి రసం కాదు. మనకి రసాల్లో కూడా కొంచెం చిక్కటి రసం. కొన్నిసార్లు కొంతమంది ఆ రసంలో కొంచెం చిక్కదనం తీసుకురావడం కోసం దాంట్లో రకరకాలు వేసుకోవచ్చు. అందులో పుట్నాల పొడి ఒకటి. టమాటాలు ఉన్నాయి కదా, ఈ టమాటాలు నాకు కొంచెం సబ్స్టెన్స్ కావాలి. అంటే తినేటప్పుడు అన్నానికి ఇలా పట్టుకోవాలి. మామూలుగా రసం అయితే పల్సటి రసం జారిపోతుంటుంది, అన్నాన్ని పట్టుకోదు. కానీ నేను చేసే ఈ రసం కొంచెం అన్నంని కూడా లైట్గా పట్టుకుంటుంది. ఇందులో కొంచెం అంతా శనగపిండి కొంచెం వేసేసుకుంటే ఇది లైట్గా మనకి ఆ కావలసిన చిక్కదనం వస్తుంది. అంతేకాని మరీ ఎక్కువ కూడా మనం వేయకూడదు, కొంచెం చూసి వేసుకోండి. ఇందులో మనం పుట్నాల పొడి వేసాం, అలాగే చిటికెడంత బెల్లం. చింతపండులో మనం చిటికెడంత బెల్లం వేస్తే తీపి రాదు. బెల్లంలోని ఆ అద్భుతమైన సువాసనని అంతా చక్కగా పెంచుతుంది బెల్లం. అందుకని మనం చిటికెడంత బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నా ఈ చిట్టి టమాటాలు ఉన్నాయి. ఈ చిట్టి టమాటాలు అంటే వీటిని కొయ్యక్కర్లేదు, లైట్గా వాటి పొట్ట ఇలా లైట్ కట్ చేస్తే ఆ తినేటప్పుడు నోట్లో చక్కటి ఆ ఫ్లేవర్ జ్యూస్ అంత వస్తుంది. చూడండి, ఈ టమాటాని లైట్గా ఒక వాత పెడుతున్నట్టు, చిన్న వాత పెడుతున్న టమాటా వాత
ఈ టమాటాకి ఇలా సన్నగా ఘాటు పెట్టా. తర్వాత మనం ఈ టమాటాలని కూడా వేసేద్దాం. అంటే ఈ టమాటాలు వేసాను అంటే దీని సమయం దగ్గరకు వచ్చేసింది. ఏం దగ్గరకు వచ్చేసింది? ఈ టమాటా నాకు మ్యాష్ అవ్వకూడదు, సాఫ్ట్ అవ్వాలి. అన్నంతో పాటు ఇలా కలుపుకొని ఈ టమాటాని ఇలా నోట్లో వేసుకుంటే అద్దిరిపోయే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నా మసాలా రెడీ ఉంది. ఇప్పుడు తాలింపు వేయాలంటే నాకు కేవలం ఆవాలు మాత్రమే ఉన్నాయి, అంతేనా? కాదు కదా. ఈ మసాలా ఏదైతే ఉందో మనం నూనెలో ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత కావాలని ఎండుమిరపకాయ కూడా వేసుకున్నాం, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎండుమిరపకాయ, ఆవాలు, అలాగే ఈ మసాలా అంతా వేసేసి ఇందులో వేసుకుంటే కమ్మటి టేస్ట్ 3 నిమిషాల్లో ఇది అద్భుతం, అమృతంలా తయారవుతుంది. ఈ రసం ఇటు పక్కన ఉడికిద్దాం. దీనికి తాలింపు వేసేసుకుందాం. చాలామంది నూనె విషయంలో కూడా చాలా పర్టికులర్గా ఉంటారు. ఆవాలు నూనె వేయాలంటారు, కానీ నాకు మామూలుగా ఏ రిఫైన్డ్ ఆయిల్ వేసినా నాకు మంచి టేస్ట్ వస్తుంది. నూనె కంటే ఇందులో మనం వేసుకున్నవన్నీ అద్భుతంగా ఉంటుంది. సో వేడెక్కిన వెంటనే మనం తాలింపు వేసుకుందాం. ఆ నూనె టేస్ట్ మనకి బాగా రావాలంటే ఈ ఎండుమిరపకాయలు నూనెలో వేసుకుందాం. మనకి ఆ నూనెలో ఆ ఎండుమిరపకాయలు కొంచెం సేపు కాలితే మనకు ఆ మంచి టేస్ట్ అనేది మనకు చక్కగా వస్తుంది. మనం ఇందులో మన ఆవాలు, ఆ ఎండుమిరపకాయ గింజలు కూడా ఇందులో ఉన్నాయి. ఆవాలు చిటపట్లాడితే ఈ దంచిన మసాలా ఇందులో వేసి మన రసంలో వేసేసుకోవడమే. ఆవాలు చిటపట్లాడుతున్నాయి. ఇందులో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, వేడి నూనెలో వేసేసి ఇప్పుడు ఈ ఏదైతే అద్భుతమైన మసాలా ఉందో మనం ఈ రసంలోకి వేసుకుందాం. రసం తీసుకురండి. ఇందులో ఆ తాలింపు చూడండి. ఇప్పుడు మన ఈ రసం అద్భుతంగా రెడీ అయిపోయింది. దీన్ని ఎక్కువసేపు కుక్ చేయరు. మరొకటి ఏంటంటే కొంతమంది ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫిలాసఫీ. కొంతమంది ఏమంటారంటే మనం ఈ తాలింపు ఆ మసాలా అంతా వేసిన తర్వాత ఇంకా దాన్ని ఉడికించొద్దు, స్టవ్ కట్టేయాలంటారు. ఇక్కడైతే దీని పరవలం ఈ తాలింపు మంచి సువాసన అంతా పర్ఫెక్ట్గా ఉంది. పసుపు, ఇంగువ ముందే వేసేసుకున్నాం. ఆ కరివేపాకు ఇవన్నీ కొంచెం ఆ నూనెలో వేగగానే మంచి సువాసన వచ్చింది. మీరు కొత్తిమీర కూడా నేను వేశాను, మరింత కొత్తిమీర కూడా మనం వేసుకోవచ్చు. కొత్తిమీర రసంలో ఎంత వేసినా సూపర్. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత దీన్ని అన్నంతో వడ్డించుకుందాం. దీంట్లో సువాసన ఫుల్గా ఎంజాయ్ చేయడానికి కూడా నేను రెడీ. నాకు ఇందులో ఈ రసంలో ఏంటంటే ఈ టమాటాలు పైన తేలుతూ భలే అద్భుతంగా ఉంటాయి. నేను ఈ రసం చెప్పాను కదా కొంచెం చిక్కగా ఉంటుంది. కొంచెం అంత శనగపిండి వేయడం వల్ల కూడా మనకు ఆ చిక్కదనం వచ్చేసింది. ఇంకేంటి ఆలస్యం, చక్కగా దీన్ని అన్నంతో పాటే మనం చక్కగా వడ్డించేసుకొని తినొచ్చు. ఆ అన్నానికి చూడండి 1, 2, 3, 4 ఈ టమాటాలు అసలైన రుచి. తర్వాత నా ఈ రసంలో ఏది తీలేరు. కరివేపాకు తీయండి, మీరు కొత్తిమీర కూడా తీలేరు, వెల్లుల్లి కూడా తీలేరు. మీకు ఆ మెంతు కూడా మీకు ఆ చేదు మీకు రాదు, ఎందుకంటే దాన్ని పొడి చేసి వేసాను ఆ జీలకర్ర పొడి. ఇప్పుడు దీంట్లో ఉంటుంది అసలు సిసలైన మజా. కొంచెం వేడిగా ఉంది, అందుకే స్పూన్తో తింటా, లేకపోతే దీన్ని కూడా ఇలా చేత్తో తినేయాలని చక్కగా. ఆహా, ఒక వేడి సాంబార్లో ఏంటంటే వేసారు మనము వేడిగా అన్నము ఈ రసం తినేటప్పుడు ఆ గొంతులో నుంచి ఆ కళ్ళ దాకా తల దాకా ఆ సంతోషం ఇలా వస్తుంది, స్పార్క్లింగ్గా ఉంటుంది. సో మరి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వడం అందరికీ సాధ్యమే. దీంట్లో పేద ధనవంతుడు అనేం లేదు. వంటల్లో ప్రతి ఒక్కళ్ళం మనం శ్రీమంతులు అవ్వగలుగుతాం. చక్కగా రుచికరంగా చేసుకొని తిన్నవాడే శ్రీమంతుడు. చక్కగా ఆ టమాటా నోట్లో ఇట్లా పగిలితే స్వర్గం కనిపిస్తుంది. ఈ టమాటా ఉంది కదా, చెర్రీ టమాటో రసం. దీన్ని తయారు చేయడానికి కరివేపాకు, పండు మిర్చి కట్ చేసి, మెంతులు, జీలకర్ర రోట్లో వేసి దంచి, దాంట్లో కరివేపాకు, పండు మిరపకాయలు, అలాగే మనం వెల్లుల్లి వేసి దంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో టమాటో ప్యూరీ, ఇంగువ, కారం, ధనియాల పొడి, పసుపు, చింతపండు పులుసు, ఉప్పు వేసి చక్కగా మరగనివ్వాలి. అలాగే కొత్తిమీర కాడలు వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత కొంచెం పుట్నాల పొడి, బెల్లం వేసి కొంచెం సేపు కుక్ చేసుకొని దాంట్లో చిన్న చెర్రీ టమాటాలు కూడా వేసి కొంచెం సేపు కుక్
కుక్ అయిన తర్వాత మనం దీనికి తాలింపు కోసం కొంచెం నూనె తీసుకొని అందులో ఎండుమిర్చి, ఆవాలు, దంచుకున్న ఈ మన పండు మిరపకాయ మసాలా అంతా వేసి వేడిగా మన చెర్రీ టమాటో రసంలో వేసుకోవాలి. ఇలా కుక్ అయినది చాలా టేస్టీగా ఉంటుంది, మంచి రుచి వస్తుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.